యోహాను సువార్త మొదటి అధ్యాయము 35 నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. యోహాను సువార్త మొదటి అధ్యాయం 35 వచనం నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. మరునాడు మరలా యోహానును అతని శిష్యులలో ఇద్దరును నిలుచుండగా అతడు నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పెను. అతడు చెప్పిన మాట ఆ ఇద్దరు శిష్యులు విని యేసుని వెంబడించిరి. యేసు వెనుకకు తిరిగి వారు తన్ను వెంబడించుట చూచి, మీరేమి వెతుకుచున్నారని వారిని అడగగా, వారు, రబ్బీ, నీవు ఎక్కడ కాపురమున్నావని ఆయనను అడిగిరి. రబ్బీ అను మాటకు బోధకుడని అర్థము. వచ్చి చూడుడని ఆయన వారితో చెప్పగా, వారు వెళ్ళి ఆయన కాపురమున్న స్థలమును చూచి ఆ దినము ఆయన యొద్ద బస చేసిరి. అప్పుడు పగలు రమారమి 4 గంటల వేళ ఆయను. యోహాను మాట విని ఆయన వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను, పేతురు యొక్క సహోదరుడైన అంద్రెయ. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూసి మేము మెస్సియాను కనుగొన్నాము అతనితో చెప్పి యేసునొద్దకు అతని తోడుకొని వచ్చెను. మెస్సియా అను మాటకు అభిషిక్తుడని అర్థం. యేసు అతని వైపు చూచి, సీమోను వైపు చూసి, నీవు యోహాను కుమారుడవైన సీమోనువు, నీవు కేఫా అనబడుదువు అని చెప్పెను. కేఫా అను మాటకు రాయి అని అర్థము. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్య భాగం నుండి ప్రభు మనల్ని బలపరచబోతున్నాడు. గత వారాలలో నేను మాటికి మీకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, సీమోను జీవితాన్ని ధ్యానించడం కొరకు ముందు జరిగే తదంగాలన్నీ మనం ధ్యానిస్తున్నాం. హల్లెలూయా. 3 సార్లు అబద్ధం ఆడే వ్యక్తి, అమ్మాయిని చూసి యేసుప్రభు చనిపోయిన తర్వాత మళ్ళీ చేపలు పట్టడానికి వెళ్ళిన వ్యక్తి, పెంతెకోస్తు దినం నాడు వీళ్ళు ప్రార్థనలో ఉండి దేవుణ్ణి స్తుతిస్తూ ఉండగా పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు ఇంచుమించు 3,000 మంది కంటే ఎక్కువ మంది అక్కడ ఉన్నారు. వీళ్ళు 12 మంది అపోస్తలులు, వీళ్ళందరూ నిలబడ్డారు. అందులో పేతురు నిలబడ్డాడు. నోరు తెరిచి ఇలాగూ మాట్లాడాను, యోవేలు ప్రవచనం గురించి. హల్లెలూయా. ఆ ప్రవచనం విషయాలు ఇవన్నీ మాట్లాడాడు, అవన్నీ మనకు తెలుసు. కానీ ఇంతమందిలో నిలబడి మాట్లాడి ప్రవచనాన్ని గుర్తు చేస్తున్నాడు. అసలు ఎట్లా దేవుడు ఇతన్ని దర్శించాడు, యేసు దగ్గరికి ఎలా వచ్చాడు అనే దాని కొరకు మనం వెనక్కి వెళ్ళాం. హల్లెలూయా. వెనక్కి వెళ్ళే ప్రాసెస్లో యేసు గురించి ఎవరు చెప్పారు అంటే, బాప్తిసం ఇచ్చి యోహాను ఎందుకు చెప్పాడు అంటే, బాప్తిసం ఇచ్చి యోహాను ఏలియా శక్తి, ఏలియా ఆత్మ గలవాడు. శరీరం వేరు కానీ ఆత్మ శక్తి ఏలియాదే. జకర్యా దంపతులకు ఇచ్చాడు. అతని జీవిత విధానము అడవిలో జీవించడం, మిడతలు తినడం, తేనె తాగడం. అరణ్యంలో ఉన్న ఇతని యొద్దకు లూకా సువార్త 3వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు, 1 నుండి 3 వచనాల వరకు మీకు క్లారిటీ ఇస్తాను. తిబెరి కైసరు ఏలుబడిలో 15వ సంవత్సరమందు యూదయకు పొంతి పిలాతు అధిపతిగాను, గలిలయకు హేరోదు చతుర్థధిపతిగాను, ఇతరుయ త్రకోనితి దేశములకు అతని తమ్ముడైన ఫిలిప్పు చతుర్థాధిపతిగాను, అబిలేనే దేశమునకు లూసానియా అధిపతిగాను, అన్నయు కయపయు ప్రధాన యాజకులుగాను ఉన్న కాలమున అరణ్యంలోనున్న జకర్యా కుమారుడైన యోహాను నొద్దకు దేవుని వాక్యము వచ్చెను. అంతటా అతడు వచ్చి పాపక్షమాపణ నిమిత్తము మారుమనస్సు విషయమైన బాప్తిస్మం పొందవలనని యోర్దాను నది ప్రదేశమందంతటా ప్రకటించుచుండెను. ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరాలము చేయుడి, ప్రతి పల్లపు పూడ్చబడును, ప్రతి కొండయు మెట్టయు పల్లము చేయబడును, వంకర మార్గంలో తిన్నని వగును,
కరకు మార్గములు నున్ననివగును, సకల శరీరలు దేవుని రక్షణ చూతురు అని అరణ్యంలో కేకలు వేయుచున్న ఒకటి శబ్దము అని ప్రవక్త అయిన యెషయా వాక్యముల గ్రంథమందు వ్రాయబడినట్టు ఇది జరిగెను. అతడు తన చేత బాప్తిస్మం పొందవచ్చిన జనసమూహములను చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారుమనస్సునకు తగిన ఫలములు ఫలించుడి. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు అనుకొన మొదలు పెట్టుకొనవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడునని చెప్పెను. ఆమేన్. హల్లెలూయా. యూదుల మధ్యలోకి వచ్చిన యోహాను ప్రవచన గ్రంథాల్లో, ధర్మశాస్త్రంలో ప్రవక్తలు ప్రవచించిన గ్రంథాలను గుర్తు చేస్తూ, మెస్సేయను గురించి చెప్తూ, మారు మనసు నిమిత్తం బాప్తిసాలు ఇస్తూ క్రీస్తుని గురించే మాట్లాడుతున్నాడు. మీ వాగ్దానాలు మీవి, ధర్మశాస్త్రం మీకు సంబంధించింది, పితరులు మీ వారు. కానీ ఆ క్రీస్తు రక్షణను సకల జనులు శరీరులు చూస్తురని, వాళ్ళు ఏ మెస్సియా కొరకు ఎదురు చూస్తున్నారో ఆ నిరీక్షణ గురించి ఈ వ్యక్తి మాట్లాడుతున్నాడు. ఈ వ్యక్తి యేసుక్రీస్తు కొరకే జన్మించాడు. యేసుక్రీస్తు రాకడను సరళం చేయడానికి వంకర మార్గంలో తిన్ననివి కావాలి, కరుకు మార్గంలో నున్నం కావాలి, ప్రతి పల్లం పూడ్చబడాలి, ప్రతి ఎత్తు సదును చేయబడాలి అని యూదా ప్రజలకు, ఇశ్రాయేలు ప్రజలకు మారు మనసు నిమిత్తము, పాపక్షమాపణ నిమిత్తము బాప్తిసం ఇస్తూ ఉంటే అనేకులు యోర్దాను నదికి వచ్చి బాప్తిసం ఇచ్చి యోహాను బాప్తిసాలు పొందుకుంటున్నారు. పొందుకున్న వారిని చూసి హెచ్చరిక చేస్తున్నాడు. ఆయన చెప్పే విషయాలు ఎవరి కొరకు చెప్తున్నాడు? ఎవరి కొరకు చెప్తున్నాడు? యేసుక్రీస్తు కొరకు చెప్తున్నాడు. ఆయన రాక గురించి చెప్తున్నాడు. మొట్టమొదటి రాక గురించి చెప్తున్నాడు. మీరు ఏ యేసుక్రీస్తు అయితే నిరీక్షిస్తున్నారో, మెస్సే గురించి అని, ఏ టైంలో ఇతని దగ్గరికి వాక్యం వచ్చింది, ఎవరెవరు పరిపాలనలో ఉన్నారో, ప్రధాన యాజకులు ఎవరు, అధిపతులు ఎవరు, రాజులు ఎవరు, ఆ కాలములో అరణ్యములో ఉన్న యోహాను యొద్దకు దేవుని వాక్యము వచ్చెను. హల్లెలూయా. బైబుల్ ఏమని చెప్తుంది? యోహాను భక్తుడు అంటాడు, మొదటి అధ్యాయం మొదటి వచనం, ఆది యందు వాక్యం ఉంది, వాక్యము దేవుని యొద్ద ఉంది, వాక్యమే దేవుడై ఉన్నాడు, ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపన్నుడుగా యేసు క్రీస్తు మానవ అవతారిగా మన మధ్యలో నివసించాడని ఉంది. హల్లెలూయా. ఎబ్రీ గ్రంథకర్త ఏమని చెప్తాడు? నానా సమయములలో, నానా దినములలో ఆ ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడడం మాత్రమే కాకుండా అంత్యకాలమందు తన కుమారుని ద్వారా మాట్లాడాడు. తన మహత్తు గల మాట చేత ఆయన సమస్తాన్ని నిర్వహించాడు, కలిగించాడు. అంటే వాక్కు వాక్కు వాక్కు, ఆలోచన ఆలోచన ఆలోచన. హల్లెలూయా. ఆ ఆలోచనే అక్షరరూపమై మనిషి రూపంగా వచ్చిన బాప్తిసం ఇచ్చే యోహాను ఎంత నిమిత్తం వచ్చాడో అదే విషయం జనాలకు చెప్తూ ఉన్నాడు. ఆ జనాలలో చాలామంది యోహానుకు శిష్యులయ్యారు. ఎందుకు వాళ్ళు శిష్యులయ్యారు? చెప్పేది వ్యక్తుల గురించి కాదు, మనుషుల గురించి కాదు. ఎవరి గురించి? క్రీస్తు గురించి. పెద్ద శిష్యుల గుంపు అయింది. ఎందుకు? వాళ్ళు గుంపు కావడానికి కారణం ఏంటంటే వాళ్ళ నిరీక్షణ యేసే, మెస్సియా, యూదుల రాజు. ఈ శృంఖలాల నుంచి, ఈ భౌతిక బంధకాల నుంచి, ఈ భయంకరమైన పరిపాలన నుంచి యేసయ్య మార్గంలో ఉండే ఏ వ్యక్తి అయినా ఆ వ్యక్తిని బట్టి దేవుని మార్గం సారాలం కావాలా. వంకర మార్గంలో తిన్నని మారాలి, కరుకుగా ఉన్నవి నున్నగాలి, ప్రతి పల్లము పూడ్చబడాల, ప్రతి ఎత్తు చదును చేయబడాలా, క్రీస్తులోకి వెళ్ళగలగాల దారి దారి. హల్లెలూయా. యేసే దగ్గరికి రాగలిగే ఒక సారథిగా, వారధిగా బాప్తిసం ఇచ్చి యోహాను జీవించాడు. ప్రాణం మీదకి వచ్చిన ప్రభు కృప కొరకు ఉన్నాడు. ఈలోపు ఆయన శిష్యులకు చెప్పిన విషయాలు అవే కదా. మీరు ఎంతకాలం చూస్తున్నారు కదా, ఆ చూస్తున్న ఈ వ్యక్తి ఈయనే అని చెప్పారు. ఆంద్రేకి చెప్పాడు. ఆంద్రేతో ఉన్న ఇంకొక శిష్యుడు యోహానుకు చెప్పాడు. వాళ్ళు యేసయ్యను వెంబడించారు. వెంబడిస్తే ఆయన అంటాడు, ఏం వెతుకుతున్నారు అంటే, మీరు ఎక్కడ, మీ చిరునామా ఎక్కడ, మీరు ఎక్కడ కాపురం ఉన్నారయ్యా, వచ్చి చూడన్నాడు. వెళ్ళారు, చూశారు, ఒక దినం అక్కడే ఉన్నారు, బస చేశారు. హల్లెలూయా.
ఒక గంట ఆరాధనకు వస్తేనే 2 గంటలు ఆరాధన ఉంటేనే మీకు ఎంతో తృప్తి అనిపిస్తుంది. పాటలు, ప్రార్థన, సాక్ష్యాలు, వాక్యము ఎంతో నెమ్మది అనిపిస్తుంది. మందిరంకి వస్తే, మందిరం రాకపోతే ఏదో కోల్పోయినట్టు అనిపిస్తుంది. అటువంటిది నేరుగా సాక్షాత్తు యేసుక్రీస్తే సశరీరుడుగా వారి మధ్యలో నడుస్తూ ఉంటే, ఆయన ఉన్న చోటు దగ్గరికి వీళ్ళు వెళ్తే అక్కడ ఒక దినం ఉండి ఆయనతో మాట్లాడారు. హల్లెలూయా. వాళ్ళ డౌట్లన్నీ నివృత్తి అయిపోయాయి. ఈ సంతోషము నీకు కావాలనా అని ఒక పాట ఉంటుంది కదా. ఈ సంతోషాన్ని వెళ్ళి సీమోనుకు షేర్ చేసుకున్నాడు. ఎవరు చెప్పండి? ఎవరు? ఆంద్రేయ. కంగారు పడతారేంటి? కరెక్టే మీరు చెప్పేది. ఆంద్రేయ. ఒరేయ్, మెస్సయ్యను చూసామురా, ప్రవక్తలు ప్రవచించిన వ్యక్తిని లిటరల్గా అక్షరార్థంగా చూసామురా. కళ్ళల్లో ఒత్తులు పెట్టుకొని యూదా ప్రజలంతా ఎదురు చూస్తున్నారు కదా. ఈ గలిలీ ప్రాంతంలో ఉన్న మనం అందరం ఎదురు చూస్తున్నాం కదా. యోహాను గారు ఆయన గురించే మాట్లాడితే మనం ఆయనను వెంబడిస్తున్నాం కదా, పని చేసుకుంటూ ఆయన వెంబడిస్తున్నాం కదా. ఆయనే మాకు చెప్పాడురా, మేము ఆయన్ను వెంబడించాంరా. హల్లెలూయా. మమ్మల్ని అదేం పట్టలేదురా బాబు. ఏ యేసు కొరకైతే నేను పుట్టి జన్మించి మాట్లాడడానికి వచ్చాను, అదే యేసును పరిచయం చేశాను అని బరువు భారం దిగిపోయింది. హల్లెలూయా. నాది అదే ప్రాసెస్. మిమ్మల్ని యేసుతో కలపాలా. హల్లెలూయా. వాక్యంతో కలపాలా. ఎలియాసర్ లాగా రిబ్కాను తీసుకొచ్చి ఇస్సాకు చేతిలో పెట్టాలా. ఈ ప్రాసెస్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, కానీ గురి యొద్దకే పరిగెత్తాలి. హల్లెలూయా. ఎందుకు దేవుడు నిన్ను రక్షించాడో, ఏ యేసు నీ కొరకు ప్రాణం పెట్టాడో ఆ కల్వరి దారిలోనే నువ్వు నడవాలి. హల్లెలూయా. నేను యేసే దగ్గర రానప్పుడు ఊరంతా నన్ను తిట్టేది. తాగుబోతని, చెడబుట్టాడు వీళ్ళకు, తల్లిదండ్రులకు. తాగి రోడ్డు మీద అడ్డం పడిపోతే గండు జీవులు బట్టి. డే టైం అండి, ఈవినింగ్ కాదు, డే టైమే. దొడ్డు ఇంటి చూడు నల్ల జీవులు, అవి గట్టిగా పట్టుకున్నాయి. ఆ కళ్ళు స్మెల్కు మా అమ్మని తిట్టేది, ఏం కొడుకునుగా నువ్వు అని. మా అమ్మ వచ్చి బిందె నీళ్ళు పోసి ఉల్లిగడ్డ బాగా నోట్లో బాగా కచ్చాపెచ్చ నమిలి నా ముక్కులో పెడితే మత్తు దిగేది. ఇంటికి తీసుకొచ్చి స్నానం చేయించేది. హల్లెలూయా. కానీ మత్తు దిగినాక కుక్క తిట్లు ఉండేది. మా నాన్న, మా అమ్మ, మా అన్నలు. హల్లెలూయా. మా బావ, మా అక్క. వీడు బాగుపడరు. అలాంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నాను. అన్న యేసయ్య ప్రేమిస్తారని నేను అనుకోలేదు. నా కొరకు ప్రాణం పెట్టిన విషయం కూడా నాకు తెలియదు. కానీ ఎప్పుడైతే నాకు అర్థమైపోయిందో, హల్లెలూయా, ఆ ప్రేమను రుచి చూసి ఎదిగాను. ఆ ప్రేమను రుచి చూసిన ఏ వ్యక్తి కూడా ప్రభును హత్తుకోకుండా ఉండలేడో. మీ అందరికీ అనుభవాలే. ఆ ప్రేమలో ఉన్న మాధుర్యం, ఆ ప్రేమలో ఉన్న పవర్. పోయిన సంవత్సరం పాడుకున్నాం స్నేహ మాధుర్యం అని. హల్లెలూయా. అదంతే. అది టేస్ట్. అది దాన్ని ఇట్లా అని చెప్పలేము. దానికి ఎంత చెప్పినా తక్కువ. ఆ తీపిని గురించి చెప్పలేము. ప్రేమ తీపి, అది యేసయ్య ప్రేమ తీపి. గట్టిగా చప్పలు కొడదామా, ప్రభుని స్తుతిస్తామా. హల్లెలూయా. ఈ ఆంద్రేయ ఎక్కడికి వెళ్ళాడు? అక్కడ బస్సు వేశారు కదా, తిరిగి ఇంటికి వెళ్ళాడు. వాళ్ళ సోదరుని కలుసుకున్నాడు, అమ్మ నాన్నని కలుసుకోలేదు. ఎవరిని కలిసి? సోదరుడు ఎవరు? సీమోను. ఎందుకు? మనసుకు చాలా దగ్గరగా ఉన్నాడేమో. అన్నో తమ్ముడు మొత్తం మీద. ఒరేయ్, కొంతమంది తమ్ముళ్ళే కానీ అన్నను ఒరే అంటారు. అది ప్రేమతో పిలిచే పిలుపు. ఒరేయ్, మనం ఇన్ని రోజుల నుంచి బాప్తిసం ఇచ్చి యోహాను చెప్తుంటే విన్నాం కదరా మెస్సయ్య గురించి. ఆయనను మేము చూసాంరా, ఆయనతో మేము ఉన్నాంరా. ఆయన చెప్పింది 5 పైసల మందం మేము 100% గమనించామురా. మా కన్నులో బొట్టమెల మొదలుకొని హెయిర్ వరకు కనిపెడుతూనే ఉన్నాం. చూస్తూ ఉండిపోయావురా. ఎన్నెన్నో ఆలోచనలు, ఏదేదో మాట్లాడాలనుకున్నావురా. ఏం మాట్లాడలేకపోయావు. ఇట్లనే చూస్తూ ఉండిపోయాం చాలా టైము. ఆ తర్వాత కొన్ని విషయాలు మాట్లాడితే అన్ని విషయాలు ఎంత తేలికగా, ఎంత సావధానంగా, ఎంత నెమ్మది, ఎంత చక్కగా చెప్తుండ్రా. ఏమో అనిపిస్తుందిరా. ఆయనతో ఉన్నంతసేపు ఏదో అనిపిస్తుంది, ఏదో తెలియని ఫీలింగ్ అనిపిస్తుంది, ఏదో దేవుడు మనలో ఉన్నట్టు అనిపిస్తుంది, ఇక మన బాధలు పోయినాయి అన్నట్టు అనిపిస్తుంది, ఏదో ఉత్సాహం అనిపిస్తుందిరా. ఒరే, నువ్వు చూడాలరా, నువ్వు రావాలరా అంటే సీమోను నుండి అనొచ్చు.
ఆగ్రబాయ్ ఎంతోమందిని చూసాం. రాగు లేదు, నువ్వు వస్తావా రావా, నువ్వు వస్తావా రావా, ఇక వారా నువ్వు వదిలిపెట్టు కాదు అని యేసు యొద్దకు తీసుకొని వచ్చాను. హల్లెలూయా. మా రక్షణ అనుభవం కూడా రక్షించబడిన తొలినాళ్ళలోనే వ్యాప్తిని తీసుకున్న 1 month కూడా కాలేదు. అప్పుడే నేను నాతో పాటు ఒక 4 సహోదరులు బైబిల్లో సంకలు పెట్టుకొని కుమ్మరుల ఇళ్ళకు, రెడ్డల ఇళ్ళకు ఈవినింగ్ కాగానే హల్లెలూయా ఎస్ఎస్ అయిపోయింది నాది. మిగతా వాళ్ళు నాకంటే జూనియర్స్, వాళ్ళు చదువుకుంటున్నారు. నాకంటే సీనియర్లు, వాళ్ళది డిగ్రీ కూడా అయిపోయింది, ఇంకొంది ఇంటర్మీడియట్ అయిపోయింది. మొత్తం 5 సహోదరులు. ఈ 5లో 4 బ్రేక్ డాన్స్ నేర్చుకున్నాం. కృపాసాగర్ సార్ అని కిలవరంగల్ అతనే, మా ఊరు డ్రాయింగ్ టీచర్. మేము స్కూల్లో పడుకునేది. ఎప్పుడైతే రక్షణ వచ్చిందో మా ప్రార్థన ఏ ఇంట్లో జరుగుతుందో ఆ ఇంటికి పరిమితం అయిపోయినాం. వాళ్ళు ఇంటికి తాళం వేసిపోతారు, ఒక హాల్ మాత్రం ఆరాధనకు, ఆ హాల్కి తాళం వేయరు. మేము వెళ్ళి ప్రార్థన చేసుకోండు, బైబిల్ చదువుకోండు. నేను ఎట్లా ఇంటి దగ్గర ఉంటాను, వాళ్ళు కాలేజీకి వెళ్ళేది. సాయంత్రం కాగానే 1 గంట ప్రేయర్లు ఉండి మేమేం చేసేదంటే, మీ ఇంట్లో ఏ ప్రాబ్లం ఉన్నా చిన్న ప్రార్థన చేస్తామనేది. మాకు చెప్పలే పాస్టర్ గారు, మీరు ప్రార్థన చేయడానికి చెప్పలే, మేమే వెళ్ళి ప్రార్థన చేసేది. పరిశుద్ధాత్మ ముందుకున్నాం కదా, మేమే వెళ్ళి ప్రార్థన చేసేది. కొన్నిసార్లు ముఖం ముందే ఆ రోజులలో 92లో ఇప్పుడున్నంత ప్రాచుర్యం లేదు. 92లో ఆ రోజులలోనే కొంతమంది వద్దు అనేది, కడుపు నిండినోళ్ళు, కష్టాలు ఉన్నోళ్ళు మేము అటు పోగానే మెల్లగా వాళ్ళ పాపను బాబును చిన్నోళ్ళు ఉంటారుగా పిలిపించి లోపటి ఇంట్లో తీసుకుపోయి ప్రార్థన చేసుకునేది. వాళ్ళ ఇంట్లో సమస్యలు చెప్పేది, వాళ్ళు ఎదుర్కొన్న ఇబ్బందులు చెప్పేది, ప్రేయర్ చేసేది. ఏదో తెలియని నెమ్మది అనిపించేది. అట్లా వాళ్ళకు కొంత మేలు జరిగేది. అచ్చా మా గ్రామం అయిపోయిందా, సువార్తే, గుడికి రండి, ప్రార్థనకి రండి, ఏం చెప్పలేదు. సువార్త తర్వాత తమ్ముడి పెళ్ళి ఉంది. మా పెద్దన్న అత్తగారు తమ్ముడి పెళ్ళి, మా చిన్నన్న అత్తగారు తమ్ముడి పెళ్ళి, మా డాడీ వాళ్ళ అమ్మగారు తమ్ముడి పెళ్ళి, మా డాడీ అమ్మగారు. హల్లెలూయా. అక్కడికి వెళ్తే అక్కడ ప్రార్థనలు చేసిన వాళ్ళు పెట్టి ఆడ నుంచి ఉప్పుగోలలో, అంటే ఊరోళ్ళు ఉంటారు కదండి బంధువులు, ఇక్కడ వాళ్ళు అక్కడికి పిల్లలు ఇచ్చినట్టు ఉంటారు కదా, ఆ బంధువులను బట్టి మా నలుగురిలో ఒక వాళ్ళ మేనత్త ఉత్తరమ్మ ఆమె పేరు, ఆమె ఉప్పుగోలు, ఆమెకు పిల్లలు లేరు. కానీ ఇలాంటి డే టైంలోనే ఆమెకు ఏదో వాక్కు పోయి కట్టెల మోపు ఎత్తుకొని వస్తే పిచ్చి పిచ్చి మాట్లాడుతుందట, దయ్యం పట్టిందో కావును పూత ఏదో పట్టింది, ఎవరి దగ్గరకు పోతలేరు. డే టైం ఇట్లా రోడ్డు ఉంది, రోడ్డు ముందు ఉంది, ఉండి అక్కడ పెండ మన్ను ఇట్లా కలుపుకొని తింటుందట. ఒక మనిషి సైకిల్ వేసుకొని వచ్చాడు అక్కడికి. హల్లెలూయా. రాగానే మేము 4 వెళ్ళిపోయినాం. ఇప్పుడు మాకెవరకు దయ్యాలు నిలగొట్టే అనుభవం ఏమి లేదు. ఇక ఆమె చుట్టూ ఉండి ప్రార్థన చేస్తున్నాం, చేయబెట్టడానికి ధైర్యం చేయలే, భయపడుకుంటూనే ప్రార్థన చేస్తున్నాం. ఏమైందో తెలియదు, నీళ్ళకు ప్రార్థన చేసి ముఖం మీద జలగానే ఒక 5 నిమిషాలు ఇట్లా పడిపోయింది, కింద పడిపోయింది, నీళ్ళు జలగానే ఇక మత్తులోకి వెళ్ళిపోయింది. కాస్తపోయినాక మళ్ళీ నీళ్ళు చల్లినాం, ధైర్యం చేసి అక్క ఉత్తరక్క అంటే ఆమె లేచింది. ఏమైంది, నాకు ఏం జరిగింది, వాళ్ళ భర్త వాళ్ళ అక్కడ దేవుని సువార్తకు డోర్ ఓపెన్ అయింది. తమిళపల్లిలో దేవుని సువార్తకు డోర్ ఓపెన్ అయింది. ఉప్పుగల్లో దేవుని సువార్తకు డోర్ ఓపెన్ అయింది. కోనూరులో రెడ్డలు కొంతమంది, కుమ్మరులు కొంతమంది, వాళ్ళందరూ వాళ్ళ కష్టాలు ఉన్నాయి కదా, కష్టాల గురించి చెప్పినాం. బాప్తిజము, పరిశుద్ధాత్మ, వాక్యం ఇవి చెప్పలేదు. వాళ్ళకి బాధ ఉంది, బాధ నుంచి బయటపడాలి. వెంటనే మనం అసలు దేవుడు అంటే ఏమనుకుంటాం, దేవుని గురించి వాళ్ళకి కష్టం వచ్చిందని బట్టి బయటపడడానికి ప్రయత్నం చేసాం. హల్లెలూయా. ఇప్పుడు మనోనికి తెలిసింది ఏమంటలేడు, అరే మనం ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నాం కదా, ఆయనని మేము చూసాంరా, నువ్వు రా అని తీసుకొని వెళ్తే సీమోనును ఈ పేతురును ఆంద్రే తీసుకొని యేసు యొద్దకు తీసుకొచ్చాడు. తీసుకొస్తే యేసయ్య ఎవరి మనిషి అడిగాడా? ఆంద్రేను మీ అన్న మీ తమ్ముడు అని అడిగాడా? అడగలే. ఏమంటున్నాడు? యోహాను కుమారుడు అయిన సీమోను, నీవు కేఫా. సీమోన్ జీవితం తెలియదా? సీమోన్ అంటే ఏంటి చెప్పండి? రెల్లు. రెల్లు అంటే ఏంటిది? ఎటు గాలి వస్తే అటు దుడుకు. హల్లెలూయా. ఎందుకంటే ఈ రెల్లు మనుషుల దృష్టిలో రెల్లు. హల్లెలూయా. నీ దృష్టిలో, నా దృష్టిలో రెల్లు.
కానీ యేసయ్య దృష్టిలో రాయి. హల్లెలూయా. రాయి. ఎన్నోసార్లు మీకు చెప్పాను, వీళ్ళు వలలు వేస్తారు కదా, వలలు వేసే ముందు ఇప్పుడు మీరు సముద్ర తీరాన నేను కన్యాకుమారికి వెళ్ళినప్పుడు అన్ని రాళ్ళే ఉంటాయి సముద్ర తీరాన్నే. ఆ రాళ్ళ దగ్గర ఫోటోలు కూడా దిగినాము నేను పెద్దయ్య. సూర్యుడు దగ్గరగా ఉదయిస్తాడు. దగ్గరగా చూడాలంటే ఉదయకాలమే 4 గంటలకే పోవాలి. సూర్యుడు ఉదయకాలం బయటికి వచ్చే ముందు మనకు దగ్గరగా కనిపిస్తుంది. అక్కడికి వెళ్తే ఇట్లా అలలు వచ్చేటి. ఆ అలలు వచ్చి ఈ రాళ్ళను, ఈ ఎదుర్కొన్న రాళ్ళను అన్నీ ముంచేసి, ఈ రాళ్ళ మీద అబ్బా ఈ రాయి మునిగిపోయిందని మనం అనుకుంటామా? అనుకున్నలోపు నీళ్ళన్నీ కిందికి జారుతాయి. హల్లెలూయా. రాయి మాత్రం అక్కడే ఉంటుంది నిశ్చలంగా. హల్లెలూయా. హల్లెలూయా. గుండు తెరువా ఇది? అది ఉంది కదా, అది ఎప్పుడో ఉంది. అక్కడ మెట్టుకుట్టు అంటారు కదా, అది మెట్లలాగా, అది ఎప్పుడో ఉంది, అది కదలదు. హల్లెలూయా. మన లైఫ్ను దేవుడు ఎలా చూస్తున్నాడంటే, మీరు రెల్లని మీరు అనుకుంటున్నారు, మీరు రెల్లని మీ కుటుంబం అనుకుంటుంది, మీరు రెల్లని మీతో ఉన్నవారు అనుకుంటున్నారు, కానీ దేవుడు మీ గురించి ఏమనుకుంటున్నాడంటే, నీవు రాయి. హల్లెలూయా. తండ్రి పేరు చెప్పాడు. హల్లెలూయా. నువ్వు సీమోను కాదు, నువ్వు కేఫా, నువ్వు రాయి. బండ కాదు, రాయి. రాయి. హల్లెలూయా. బండ క్రీస్తు. హల్లెలూయా. హల్లెలూయా. అంటే ఇక్కడ నేను దీని గురించి కాకుండా ఆంధ్రేయ మెంటాలిటీ గురించి చెప్పాలనుకుంటున్నాను. బాప్తిసం ఇచ్చి యోహాను ఏం చెప్పాడో ఆ చెప్పింది పరిపూర్ణమైంది వీళ్ళు చూడడం ద్వారా. వీళ్ళు అది చూశారు కనుక, చూసినది విన్నది అర్థమైంది. మేము చూసిన వాటిని, మేము కన్న వాటిని, మేము చేసిన వాటిని మేము చెప్పకుండా ఉండలేము. ఇది కదా చెప్పాల్సింది, ఇది కదా చేయాల్సింది. హల్లెలూయా. అలాగ వెళ్ళి ఏం చేశాడు తెలుసా? సీమోను తీసుకొచ్చాడు. వీళ్ళిద్దరి పేర్లు అడగలేదు, వీళ్ళిద్దరి గురించి మాట్లాడలేదు. ఎందుకు వెంబడిస్తున్నాను, ఏం వెతుకుతున్నాను అన్న వ్యక్తి, ఈ వ్యక్తిని చూడగానే ఆయనకు తెలుసు, రేపొద్దున పెంతెకోస్తు పండుగ నాడు ఈ 12 మందిలో ఇతడు మాత్రమే లేచి నిలబడగలుగుతాడు, ధైర్యంగా మాట్లాడగలుగుతాడు, దేవుని ఆలోచనను అందించగలుగుతాడు. ఇతని ప్రసంగం విన్న 3000 మంది క్రీస్తును అంగీకరించి బాప్తిజం తీసుకుంటారు. ఎందుకంటే ఇతడు మాత్రమే ఖచ్చితంగా దేవుని ఆలోచనను ఉన్నట్టుగా టీచ్ చేయబడుతుంది. ఆ టీచింగ్ వలన ఏ వ్యక్తి హార్ట్ అంటే వాళ్ళ హృదయం గాయం కాదు, కానీ బాకుతో పొడిచినట్టు అనిపించినా వాళ్ళు చేసే మాట ఏంటంటే, అయ్యా రక్షణ పొందుటకు మేమేం చేయాలి? అది కదా పరిశుద్ధాత్మ దేవుని కార్యం, అది కదా ఆత్మ కార్యం, అది కదా అపోస్తలుల నాటి మొదటి సంఘములో మొదటి మీటింగులో పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత మొదటి ప్రసంగం, మొదటి వ్యక్తి మాట్లాడిన మాటలు. హల్లెలూయా. ఈ అంత్య దినాల్లో ఆ పరిచయం మనకు కావాలి, ప్రపంచానికి కూడా కావాలి. హల్లెలూయా. ఎవరికి వారే నీకు నువ్వు మార్చబడు. నిన్ను చూసిన ఏ వ్యక్తి అయినా మారకపోతే ఎవరిని మార్చడానికి ప్రయత్నం చేయ. నువ్వే నువ్వు మారుతూ ఉంటే, మారిన నువ్వు వస్తూ ఉంటే మారని వాళ్ళల్లో మార్పు కలుగుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేస్తాడు. ఏమంటాడు తెలుసా? మీరే జీవాధిపతిని చంపారు, నరాంతకుని తిరుగుబాటు బరబ్బను కావాలని కోరుకున్నారు. మీరు జీవాధిపతిని చంపారు, కానీ మరణం ఆయనను బంధించడం అసాధ్యము. ఆయన మరణపు వేదనలు తొలగించుకొని సజీవుడై లేచాడు. మేము చూస్తూ వినుతూ ఉన్న దానిని మేము ప్రకటిస్తున్నాం. క్రైస్తవ్యం అనేది, క్రీస్తు అనేది రియాలిటీ, లైవ్. హల్లెలూయా. అనుభవించింది, ఆచరించింది, జీవించేదే చెప్పాలి. 100 విషయాలు తెలుస్తాయి. నేను 100 ఫాలో కాదు, ఒక్కటి అర్థమైందో ఆ ఒక్కటి జీవితాంతం పట్టుకొని నువ్వు నడుస్తూ ఉండవు, మిగతా ఆటోమేటిక్గా సెట్ అయిపోతాయి. హల్లెలూయా. ఏది నీకు ఒక్కటి తెలిసిందో ఆ తెలిసిన దాన్ని చేస్తూ నువ్వు వెళ్తూ ఉండు, మిగతా అన్ని వాటంతటే సెట్ అయిపోతుంది. ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే, ఇంత రక్షణ పొంది, ఇంత దైవికమైన అభిషేకం పొందిన నీవు క్రీస్తు దగ్గరికి నడిపించాలి. హల్లెలూయా. ఆ తర్వాత చూస్తే పిలుపు నడిపించినట్టు, పిలుపు నతానియేలు నడిపించినట్టు 42వ వచనం దాకా నడిపించడే ఉంటుంది. హల్లెలూయా. చదవండి, 35 నుండి చదివాం కదా, ఎక్కడ ఆగిపోయినాం మనం? అక్కడి నుంచి కంటిన్యూ చేయండి. యోహాను సువార్త మరునాడు ఆయన గలిలయకు వెళ్ళగోరి
ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించుమని అతనితో చెప్పెను. ఫిలిప్పు బెత్సైదా వాడు అనగా అంద్రయ్య, పేతురు అను వారు పట్టణపు కాపరస్తుడు. ఫిలిప్పు నతనయేలును కనుగొని ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి. ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పెను. అందుకు నతనయేలు, నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని అతనిని అడగగా, వచ్చి చూడుమని ఫిలిప్పు అతనితో అనెను. యేసు నతనయేలు తన యొద్ద వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇజ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదని అతని గూర్చి చెప్పెను. నన్ను నీవు ఎలాగూ ఎరుగుదువని నతనయేలు ఆయనను అడగగా, యేసు, ఫిలిప్పు నిన్ను పిలవక మునిపే నీవు ఆ అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూచితినని అతనితో చెప్పెను. నతనయేలు, బోధకుడా, నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజు అని ఆయనకు ఉత్తరమిచ్చెను. అందుకు యేసు, ఆ అంజూరపు చెట్టు క్రింద నిన్ను చూచితినని నేను చెప్పినందువలన నీవు నమ్ముచున్నావా? వీటికంటే గొప్ప కార్యములు చూతువని అతనితో చెప్పెను. ఆమేన్. హల్లెలూయా. సరిపోద్ది, ఏం లేదు. కానీ ఇప్పుడు ఆంద్రేయ సీమోను నడిపించాడు, ఫిలిప్పు నతనయేలుకు చెప్పాడు. ఎవరి గురించి? మోషేయు ప్రవక్తలు ప్రవచించారే ఆయన మేము చూసాం. నజరేతులో నుండి మంచిదే అని వస్తుందా అని నతనయేలు అంటాడు. అంటే వచ్చి చూడని ఫిలిప్పు అంటాడు. ఆలోపే ప్రభు మాట్లాడతాడు, ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతనిలో ఏ కపటం లేదు. అసలు నీకెట్లా తెలుసు నా హృదయం, నా మనసు? అంటే నువ్వు అంజూరు చెట్టు కింద ఉన్నప్పుడే నేను చూశాను, ఫిలిప్పు నిన్ను కలుసుకోకముందే తెలిసే, అయితే నువ్వు దేవుని కుమారుడు అంటే తెలిస్తే దేవుని కుమారుడు, లేకుండా కాదా? హల్లెలూయా. నీకు అర్థమైతే దేవుని కుమారుడా, లేకపోతే కాదా? ఆయనకి అర్థమైన అర్థం కాకపోయినా ఆయన దేవుని కుమారుడే, ఆయన దేవుడే. హల్లెలూయా. సర్వమానవాళి పాపాల కొరకు, రోగాల కొరకు, శాపాల కొరకు బలియాగమైపోయి ఆత్మకు నిత్య జీవాన్ని ఇచ్చి మనము తానుండు స్థలంలో ఉండున్నట్లుగా మరలా మనల్ని వచ్చి కొనిపోతాడు. హల్లెలూయా. ఆయన నీకు అర్థం కావాలంటే ముందు నీకు నువ్వు అర్థం కావాలి, ఎవరికి వాళ్ళు అర్థం కావాలి. మనకు మనం అర్థమైతే దేవుడు మనకు అర్థమవుతాడు. ఈయనకేం అర్థమైంది? ఆ ఊరే మంచిది కాదు, ఆ ప్రాంతమే మంచిది కాదు, అక్కడి నుండి మంచిది వస్తుందా? పోయి ప్రవక్తలు వీళ్ళు ప్రవచించింది ధర్మశాస్త్రం మోసే ఆ ఊర్లో నుండి వస్తుందా మంచిది? ప్రీ ఆక్యుపైడ్ థాట్స్, ముందుగానే ఒక అభిప్రాయానికి వచ్చి ఉండడం, అది మన ఆధ్యాత్మిక జీవితానికి తెగులు. హల్లెలూయా. ఎందుకంటే మనం మోకాళ్ళ మీద ఉండి దేవుని సన్నిధిలో అన్నలాగా నీళ్లు కుమ్మరించేట్టు ప్రార్థన చేస్తూ ఉంటే అంతకంటే గొప్ప కార్యములు, నీకు ఏదైతే అర్థమైందో అంతకంటే ఇంకా గొప్ప కార్యములు జరుగుతాయి. నేను దేవుని కుమారుడని నేను నీ గురించి చెప్పినందుకు నువ్వు నమ్ముచున్నావా? నువ్వు అట్లే అనుకుంటే ఇంతకంటే గొప్ప కార్యాలు జరుగుతాయి. కార్యాలు జరిగినా జరగకపోయినా ఆయన దేవుడే, నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఆయన దేవుడే. ఆయన మాట, ఆయన వాక్కు, ఆయన ఆలోచన పొల్లు సున్నా అది నిర్వీర్యమైపోదు, వెనుకకు తిరిగి రాదు, ఖచ్చితంగా కార్యం చేస్తుంది. ఈ అంత్య దినాల్లో ఉన్న సంఘము, బిలీవర్స్ ఏ రక్షణ పొందుకున్నావో, ఏ క్రీస్తు నీ జీవితాన్ని కట్టాడో, నీ బ్రతుకును కట్టాడో, నీవు చేయాల్సిన మొట్టమొదటి పని అండి క్రీస్తుని ఇతరులకు పరిచయం చేయాలా. హల్లెలూయా. రక్షణ సువార్తను అందించాలా, పర్సనల్ ఎవాంజలిజం చేయాలి. వీళ్ళకి ఎవరు చెప్పారండి? ఆంధ్రేయకు. హల్లెలూయా. ఫిలిప్పుకి ఎవరు చెప్పారండి? నతనయేలు చెప్పమని. హల్లెలూయా. కానీ యేసయ్య మాత్రం చనిపోయి తిరిగి లేచిన తర్వాత మత్తయి సువార్త 28వ అధ్యాయము 18 నుంచి చివరి వరకు మనం చదివితే, ఇదిగో భూమి మీద పరలోకం మీద సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ నామములో మీరు బాప్తిసం ఇచ్చుచు ఏ ఏ సంగతులను మీకు బోధించుదునో ఆజ్ఞాపించుదునో అవన్నీ మీరు బోధించండి, సమస్త సృష్టికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడను, నమ్మని వానికి శిక్ష విధింపబడను, కానీ సమస్త జనులను శిష్యులుగా చేయండి. విశ్వాసులనే కాన్సెప్ట్ బైబిల్లో లేదు. విశ్వాసులకు తండ్రి అని ఉంది, అక్కడ చావుడు కాదు, ప్రతి వ్యక్తి శిష్యుడే. శిష్యుడు అంటే నేర్చుకునేవాడిని శిష్యుడు అంటాడు. హల్లెలూయా. నేర్చుకునేది
టీచబుల్ యాటిట్యూడ్. ఏదైనా నీకు తెలియనిది నేర్చుకుంటూ ఉంటే, తెలిసింది అర్థమవుతుంటే ముందుకెళ్తూ ఉంటాడు. హల్లెలూయా. ఆ నేర్చుకునే అనుభవమే క్రైస్తవులది. నేర్చుకోవాలి, ముందుకెళ్ళాలి, నేర్చుకోవాలి, ముందుకెళ్ళాలి. ఒడదొడుకులు ఉంటాయి, తప్పటడుగులు ఉంటాయి, కొన్ని అనుకున్న సంఘటనలు జరుగుతాయి. వాటి వల్ల విలువైన పాఠం నేర్చుకోవాలి, ఆ తర్వాత అడుగు ముందుకే వేయాలి. హల్లెలూయా. సమస్యలు ఉంటాయి. ఇప్పుడు సీముడు కడుతుందని ముక్కును తీసేస్తామా? కారకుండా ప్రయత్నం చేయాలి. సమస్యలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, కన్నీళ్ళు ఉంటాయి, బాధలు ఉంటాయి. కానీ ఈ బాధలు మనకు అనుభవాలు నేర్పించి మనల్ని ఒక అడుగు ముందుకే నడిపించాలి. దేవునికి దగ్గరగా, క్రీస్తుకు దగ్గరగా. నేను ఇదివరకు పొందితేనని అనుకోలేదు, నేను ఇంతవరకు సంపూర్ణ సిద్ధి పొందిన అనుకోలేదు, నాకేం తెలియదు కాబట్టి ఇంకా నేనేమవుతున్నానో నాకు తెలియదు అంటాడు పౌలు. నేను పరిపూర్ణంగా నాకేం అర్థం, అంత మహామేధావి పౌలే. మరి మనకేం అర్థమైంది? మనకి ఇంకేం అర్థం కాలేదు. జస్ట్ మొదటి మెట్టుగానే ఉన్నాం. హల్లెలూయా. కానీ దారి గుండా వెళ్దాం, ఒక్కొక్క మెట్టు పైకి ఎదుగుదాం. హల్లెలూయా. కొంతమంది పెద్దలు చెప్తారు, మేధావులు చెప్తారు, వాళ్ళు నా మీద రాళ్ళేస్తా అంటే, రాళ్ళేసిన నేనేమన్నా ఆ రాళ్ళను మెట్లు కట్టుకుంటా, ఈ మెట్ల మీద ఎక్కిపోతా. ఇది బాగుంది కదా. హల్లెలూయా. వస్తాయి, వచ్చినని చీకటి తిట్టుకుంటూ కూర్చోకు, చిన్న దీపం వెలిగించు. సమస్య ఉంటుంది, పరిష్కార దిశగా ఆలోచిస్తూ, ప్రార్థిస్తూ, దైవికంగా ఉంటూ నువ్వు ముందుకు వెళ్తూ ఉండు. పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేస్తాడు. హల్లెలూయా. పనులు చేసుకోవాలి, ఉద్యోగాలు చేసుకోవాలి, ఫ్యామిలీ చూసుకోవాలి, పిల్లలు చూసుకోవాలి. అదే సమయంలో నువ్వు రక్షించబడ్డ దేవుని కుమారుడు, కుమార్తెవు కదా. నీ ఫ్రెండ్స్కు, నీ బంధువులకు, నీతో ఉన్న వారికి క్రీస్తును పరిచయం చేయి. హల్లెలూయా. క్రీస్తును పరిచయం చేయంటే కొత్త జీవితానికి పొద్దు ఏర్పడదు అన్నట్టు ఎవరు పడితే కలిసిన ప్రతి ఒక్కరికి చెప్పకు. ఎవరు చెప్తే వినగలుగుతారు, ఎవరు కష్టాల్లో ఉన్నారు, ఎవరు బాధల్లో ఉన్నారు, మాకు తెలియకముందే, మాకు అర్థం కాకముందే మేము అడిగేది, మీకు ఇంట్లో ఏమైనా సమస్యలు ఉంటే మీ కొరకు ప్రేయర్ చేస్తామనేది. మొఖం మీదనే 10 మంది అన్నారు, మా ఇంట్లో ఏ సమస్యలు, మీరు బైబిల్ మళ్ళీ దీంట్లో మతంలో దించుతారా అని అనుకున్నారు. కానీ అనుకున్న 10 మందిలో ఒక 2 మాత్రం లేటుగా మమ్మల్ని పిలిచారు. ఆ ఇంట్లో ప్రార్థన చేస్తే పడిపోవడం, కళ్ళకు చీకటి రావడం, ఏదో చేతబడి శక్తులు చేస్తున్నారు, చాలా రోజుల నుంచి మా ఇంట్లో ఈ ప్రాబ్లం అని చెప్పడం. మాకు అంత తెలియదు కదా. అయ్యా గురుకుడికి వస్తాడు కదా, అయ్యను వాళ్ళ ఇళ్ళలో తీసుకపోతే వాళ్ళంతా ఎక్కువ కూలపులు, ఈయన కూడా ఎక్కువ కూలపోయినా కదా. వాళ్ళకి ఇంకా కనెక్ట్ అయిపోయింది. చెప్పి 4 మాటలు విన్నారు. నేను చదువుకున్నాను వదిలిపెట్టాను, ఇంకా కరెక్ట్ అయిపోయింది. గవర్నమెంట్ జాబ్ వదిలిపెట్టి ఇంకా కనెక్ట్ అయిపోయింది, ఇంకా అభిమానం పెరిగింది. అట్లా రెడ్డోళ్ళు కూడా రక్షించబడ్డారు, కుమ్మరోళ్ళు కూడా రక్షించబడ్డారు, గౌళ్ళు కూడా మా ఊర్లో అంటరంతనం, కుల వివక్ష, ముట్టుడు అంటుడు బాగుంటుంది. అలాంటి వాళ్ళు ఇప్పుడు అందరూ కలిసి ప్రభువుని ఆరాధిస్తున్నారు. ఇప్పటి లెక్క లేదు ఒకప్పటి పరిస్థితి. ఇప్పుడు జ్ఞానం ఎక్కువ పెరిగింది, దేవుల్లో తక్కువైనా. మీరు దేవుని మీద ఆధారపడుతూ ముందుకెళ్ళండి. దేవుడు ఎప్పుడు మనల్ని నడి సముద్రంలో వదిలిపెట్టేవాడు కాదు. హల్లెలూయా. నీ కుటుంబాన్ని నిన్ను వదిలిపెట్టేవాడు కాదు. యేసు పట్టుకున్నాడంటే ఆయన ఉక్కి పిడికిలి. నువ్వు సెలుపుకున్నా, నువ్వు దులుపుకొని పోలేవు. ఒకవేళ నువ్వు పట్టుకున్నావు అనుకో, ఇడిచిపెడతావు. ఆయన నా చేతిలో నుండి ఎవడు అపహరింపడు, నా గొర్రెలు నా స్వరం వింటాయి, అవి నన్ను వెంబడిస్తాయి. నేను సమృద్ధి అయిన జీవం ఇవ్వడానికి వచ్చాను, ఆయన మాట, ఆయన లైఫ్, ఆయన హృదయం, ఆయన మనసు. అందుకే నేను ఏమంటానంటే 4 సువార్తలు చదవండి, యేసుని కేంద్రంగా చేసుకొని చదవండి, ఆయన మీద థియరీ చదవండి. ఆయన లైఫ్ స్టైల్ ఏంది, ఆయన మాట విధానం ఏంది, ఆ సిచ్యువేషన్లో ఎట్లా మాట్లాడతాడు, ఎట్లా ఉంటాడు, ఏం చేస్తాడు అర్థం చేసుకో. మనకు శక్తి లేదు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు, మనస్సాక్షిగా సహాయం చేస్తాడు. హల్లెలూయా. కళ్ళు మూసుకొని పరలోకాన్ని దానించుకుంటూ, అబ్బా నేను పరలోకం వెళ్తా అంటే 1 గంట పరలోకం తిరిగి వస్తావు. మళ్ళీ కళ్ళు తెరిచినాక అదే భర్త, అదే భార్య, అదే పిల్లలు, అదే సంవత్సరం, అదే కుటుంబం, అవే సమస్యలు అన్నీ ఉంటాయి. ఈ సమస్యలలోనే, కష్టాలలోనే దేవునితో నడవగలగాలి. నోవాహు నడిచినట్టు నడవాలి, ఆనోకు నడిచినట్టు నడవాలి. దేవునికే ఇష్టం అనిపించి, అరే ఇంత మంచి వ్యక్తి, వీడు మరణమే చూడొద్దు, వీడు బాధే అనుభవించొద్దు, నాతో పాటు యుగాలు ఆనందంగా ఉండడానికి దేవుడు అతన్ని తీసుకొని పోయాను కనుక లేకపోయాను అని ఉంది. హల్లెలూయా. కాబట్టి ఆ ఆత్మదేవుడు మీ అందరిలో ఉన్నాడు, మీ కుటుంబాలను కట్టడానికి, మీ జీవితాలను కట్టడానికి, మీ గృహాలను కట్టడానికి. హల్లెలూయా. ఇలా యేసయ్య సీమోనుకు పరిచయం అయ్యాడు. బాప్తిసం ఇచ్చి యోహాను శిష్యులకు పరిచయం అయ్యాడు. బాప్తిసం ఇచ్చి యోహాను క్రీస్తుని గురించి చెప్తే
వీళ్ళు వెంటనే ఆ వ్యక్తిని అనుసరించడం మొదలుపెట్టారు. హల్లెలూయా. నీ పని, నా పని, మన పని, ఎవరి పనైనా యేసుకు అటాచ్ చేయాలి వారిని. హల్లెలూయా. స్థలం ఏదన్నా కానీ, ప్రాంతం ఏదన్నా కానీ, ప్రదేశం ఏదైనా కానీ, కులం ఏదైనా కానీ, మతం ఏదైనా కానీ సంపూర్ణ సత్య సువార్త, క్రీస్తు చనిపోయి తిరిగి లేచాడు పాపాల కొరకు, మరణాన్ని జయించి లేచాడు. ఆయన ఆనవాళ్ళు ఈ భూమి మీద రైట్న ఉన్నాయి. ఆయన సమాధి ఉంది, చరిత్రలో ఉన్నాడు. క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం, బిబిలికల్గా కానీ, లిటరల్గా కానీ, సైన్స్ పరంగా కానీ, చారిత్రాత్మకంగా కానీ యేసు దేవుడు భూమి మీద జీవించాడు, నడియాడాడు. నడిచిన స్థలాలు ఉన్నాయి, ప్రాంతాలు ఉన్నాయి, ప్రదేశాలు ఉన్నాయి, ప్రజలు ఉన్నారు. హల్లెలూయా. వాళ్ళకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు, యూదులు ఉన్నారు. తోరా వాళ్ళ గ్రంథం పేరు గుంటూరులో ఉన్నారు. ఆ కాలంలో చెదిరిపోయిన వాళ్ళంతా అక్కడికి వెళ్తున్నారు. వాగ్దానం చేశాడు అబ్రహాముకు. అప్పుడు ధర్మశాస్త్రం లేదు, అప్పుడు వాక్యము లేదు. విశ్వాసముతోనే నీతిమంతుడు జీవిస్తాడని ఉంది. అప్పుడు సున్నతే లేదు. ఇస్మాయేలుకు అబ్రహాము సున్నతి చేసుకున్నారు. సున్నతి అంటే శరీరం నుంచి ఒకటి పోవడం, ఒకటి తీసివే. సున్నతి అంటే హృదయ సున్నతి కావాలి. హృదయ సున్నతి అంటే మారు మనసు మార్చుకోవడం, ఆలోచన మార్చుకోవడం, హృదయం మార్చుకోవడం, మాట తీరు, ప్రవర్తన ఇది కాదు, అంతరంగం మారాలి. అదే హృదయ సున్నతి. అది క్రీస్తు చేయగలుగుతాడు. అది నువ్వు అవకాశం ఇస్తేనే చేస్తాడు. నువ్వు అవకాశం ఇచ్చి చూడు ఎంత గొప్పగా నిన్ను, నీ కుటుంబాన్ని, ఈ సంఘాన్ని, ఈ సహవాసాన్ని, ఈ ప్రాంత ప్రజలను దేవుడు తన ఆత్మచేత బలపరిచి నడిపించి కృప చూపి ఇతరులకు దీవెనకరంగా. మీరే కాదు, సంవత్సరం తిరగముందే మందిరం మొత్తం నిండుద్ది. ఎందుకు? మీరు క్రీస్తుని గురించి చెప్తారు కదా. హల్లెలూయా. క్రీస్తుని పరిచయం చేస్తారు కదా. ఆ పరిచయము వారి బతుకులనే కాదు, వారి జీవితాలనే కాదు, వాళ్ళ మీద శాపాలు కూడా కొట్టివేయబడతాయి. హల్లెలూయా. మా మేనత్త యేసేను పరిచయం చేసింది మాకు. మేము పుట్టుకతో క్రైస్తవులం కాదు కదా. అమ్మ సాక్షి మీ అందరికీ తెలుసు కదా, మళ్ళీ చెప్పను కానీ వదినమ్మ. ఎందుకంటే మా డాడీ చిన్న ఆయన, అందరికంటే చిన్న ఆయన. 4 అన్నదమ్ములలో ఆయన చిన్న ఆయన. అక్క చెల్లెళ్ళు 2, మొత్తం 6. 6గుట్లో ఈమె కంటే పెద్ద ఆమె. ముగ్గురు అన్నలు పెద్దోళ్ళు మా నాన్నకు. ఇంకో అక్క పెద్దదే. తర్వాత మా డాడీ తర్వాత ఇంకొక ఆమె, మా మేనత్త చిన్న ఆమె యేసు ప్రభువుని నమ్ముకున్నది. ఆమె జోరోమ్ ఫాదర్ అని హైదరాబాద్ రెడ్డిల్స్ నాంపల్లి 3వ తరగతి అక్కడనే చదువుకున్నాను నేను, హాస్టల్లో వాళ్ళ దగ్గరనే. అయితే మా అమ్మకు, వదినమ్మ నువ్వు యేసే నమ్ముకో, ఈ దేవతలు దేవుళ్ళు జనాలకు మంచి చేసే, నీకేం మంచి, నువ్వు యేసు దగ్గర యేసే నమ్ముకో అంటే పొట్టుతూనున్నది. నేను అప్పుడు గర్భంలో ఉన్నా. మా నాన్నకు చెంపగట్లే ఆయన చావు బ్రతుకులలో ఉండు, ఇంకొక ఆయన మూగైన, ఒక అన్నేమో గుడిసె గాలి, ఆ గుడిసెలో చనిపోయాడు. ఆ 4 అక్కలు 15-20 సంవత్సరాలు వాళ్ళు చనిపోయారు. అంత శాపగ్రస్తం. డే టైం మా ఇంటి ముఖాన్ని రావడానికి ఎవరు ఇష్టపడరు. అలాంటి పరిస్థితిలో యేసును పరిచయం చేసింది. వినలేదు ముందు. తర్వాత ఇన్ని కష్టాలు నష్టాలు వచ్చినాక నాకు ఏ దేవుడు వద్దు, నాకు యేసే. అయితే ప్రార్థన చేయరాదు, అమ్మకు చదువులేదు కదా, ప్రార్థన చేయరాదు. మా అత్త ఏం చెప్పండి, ఏం లేదు, నీకు ఏం భయం అనిపించినా ఏం, యేసు రక్తమే జీవం, సిల్వ రక్తమే జీవం, యేసు రక్తమే జీవం, సిల్వ రక్తమే. అది మాకు నేర్పించింది. మమ్మీ కళలు పడుతుంటారు, ఏం లేదు, యేసు రక్తమే జీవం, సిల్వ రక్తమే జీవం. అంత మట్టుకే తెలుసు. ఆ తర్వాత మనుషుల పరిస్థితి ఎట్లున్నాయని, దేవుడు మంచిగా చేస్తే గట్టిగా అని పడు. మంచిగా అయిపోయినాక మా అమ్మ మారింది, మన లెక్కనే. మా అమ్మ మారింది, మా నాన్న మారిండు. ఇద్దరు మోతుగాకు చుట్టలు, రోలు కిందనే ఉంటాయి ఆకులు, గంట చుట్టలు. ఇంట్లో పొగాకే ఉంటుంది. ఒక బత్సంచులు చుట్టు పెడతారు, అది వాటర్ తల్లి, అది పొగాకు చుట్టకంపు ఇల్లంతా. హల్లెలూయా. భయంకరమైన పరిస్థితి. ఊర్లలో కళ్ళుకుండలు, ఆ చిలకలో ఉంటుంది, దుబ్బ ఉంది మరి చిలక, ఆ చిలకలో తాడి చెట్లు ఉన్నాయి. ఆ గౌన్ లైన్ ఇంటికి తీసుకొచ్చి ఇస్తాడు. ఎందుకంటే మన భూమిలో మొలిచింది కాబట్టి మనకు వాటికి వస్తుంది, వాళ్ళు తీసుకొచ్చి ఇస్తాడు. ఇట్లా గందరగోళమైన పరిస్థితి. ఆ టైంలో కొలంబో ఫాదర్ మా ఊరికి వచ్చిండు. హల్లెలూయా. కొలంబో ఫాదర్ మా ఊరికి వచ్చిండు. ఊరికి వస్తే వేరే వాళ్ళు ఎవరు రాలి, ఏ ఫాదర్లు ఏ టీచర్ అమ్మరు. ఆయనే ప్రతి ఆదివారం వచ్చేది, చెట్టు కింద జపాలు చెప్పేది, మేము అందరం జపాలు కూర్చునేది. వీళ్ళకి ఒక గొల్ల ఆయన ముందుకు వచ్చిండు. అరే 10 మంది బాగుపడతారు, ఇండ్లు ఇస్తారు, బర్రెలు ఇస్తారు, గోధుమలు ఇస్తారు, పిల్లలకు హాస్టల్లో కొంచెం ఏదో కొంత సహాయం చేస్తారని ఆయన ఏం చేసాడు, ఊరు బాగుపడుతుందంటే నేను నా స్థలం ఇస్తానని రోడ్కే 10 గుంటల స్థలం ఆ రోజులలోనే 85 ఆ టైంలోనే రోడ్డుకున్న స్థలం అంతా ఇచ్చేసింది 10 గుంటలు. ఆ 10 గుంటలలో సంవత్సరం తిరగక ముందుకే 6 నెలల్లోనే పెద్ద చర్చ్ అయిపోయింది.
ఆ చర్చిలోకి మేము ఈ 5 బ్రదర్స్ ఉన్నాం కదా, ఇంకప్పటికీ రక్షించబడలేదు. అయితే మెయిన్ ఇక ఆ చర్చి నడిపించి చర్చిలో ఉండేది. ఇక మాకంటే పెద్ద అయిన ఆ బ్రదరు వాళ్ళు ఉపదేశి అంటారు, పంతులు అంటారు. ఆ పంతులు పని చేస్తూ ఉండేది. అయితే ఆలోపు 91 85 నుండి ఈ 91 వరకు క్యాథలిక్లోనే ఉన్నాం. 91లో పాస్టర్ గారు రావడం, వస్తే మాకేం తెలుసు, ఏమి ఎక్కువ తెలియదు, లోక జ్ఞానం కూడా లేదు. అందుకే తొందర దేవుడు పట్టుకున్నాడేమో, తెలివి ఎక్కువ ఉంటే యేసుప్రభుకే బోధ చేస్తాం కదా, అందుకే తొందర ఏది చెప్తే అది నమ్మినాం అన్నట్టు. హల్లెలూయా. ఇప్పుడు నమ్మాలంటే 1-10 సార్లు ఆలోచిస్తాలి. హల్లెలూయా. ఏం జరిగింది తెలుసా, ఈ చర్చిలో ప్రార్థన పెట్టాలన్నా మేము ఆయనను, పాపం కొత్తగా వచ్చాడు, ఏమంటాడు, సరే అని క్యాథలిక్ చర్చిలే సాయంకాల గురువు కోడికి సంవత్సరం క్యాథలిక్ చర్చిలో. హల్లెలూయా. సంవత్సరం అయినాక హైదరాబాద్ నుండి స్టీఫెన్ పాస్టర్ తీసుకొచ్చాడు, శ్యామసుందరయ్య గారు. ఆయనకు తెలుగు రాదు, ఆయన కేరళ, ఆయన హైదరాబాద్లో ఉంటాడు, మల్కాజ్గిరిలో హనుమాన్పేటలో ఉంటాడు, సికింద్రాబాద్లో రైల్వే స్టేషన్కు దగ్గర ఉంటుంది అది, పట్టాలకు దగ్గర. అయితే ఆయన ఏం చేసిందంటే, ఆయనకు ఈ క్యాథలిక్ సంస్థ గురించి తెలుసు. ఇగో బోధ చేసిన ఫాదర్ రూపంలో డబ్బులు తీసుకొచ్చి ఇస్తుంది సైతాన్ అని చెప్పేసరికి ఊరంతా లబ్ధి పొందినోళ్ళే, లాభం పొందినోళ్ళే. మొత్తం ఊరంతా కత్తుగట్టిళ్ళు. సాయంత్రం మీటింగ్ వన్ బిల్లు అంటారు. ఈయన తీసుకుపోయి లోపల రూమ్లో పెట్టేసినాం. ఇక మేము బయటికి వెళ్ళినాం. ఆయనకు తెలియదు, కొత్తగా వచ్చాడు, ఇక్కడ పరిస్థితి ఏం తెలియదు. మేము ఇంట్లో ఉన్నోళ్ళమే కదా, సరే వచ్చిండు వాళ్ళు. అంటే లేదు పెద్ద మనుషులు ఉన్నారు, ఒక 5-6 వాళ్ళు వదిలిపెడతలేరు. సరే అని వాళ్ళను ఆ రూమ్లో ఉంచేసి 3 గంటల రాత్రి ఉప్పుగల్కు నడుచుకుంటూ పోయి అక్కడ ఉప్పుగల్ బస్సు 4 గంటలకు ఎక్కించేసి ఇంటికి వచ్చేసినాం. హల్లెలూయా. మరి సంవత్సరం వచ్చిండు చర్చికి, పెద్దయ్య ఒక్కరోజు ఇది రాంగ్ ఇది రైట్ అనలే. బైబిల్ ఏమంటే సత్యము మిమ్మల్ని స్వతంత్రం. ఈ రాంగ్ రైట్ అంటేనే గొడవలు అవుతాయి. దేవుని వాక్యం చెప్పు, దేవుని ఆలోచన చెప్పు, దేవుని తలంపులు చెప్పు. 1 ఇయర్ చెప్పడం వల్ల మాకు అర్థమైంది, వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని కూర్చునే మాట వలన. అలాగో దాంట్లో మెయిన్గా ఉన్న ఈ వ్యక్తులమే మేమేం చేసాం, ఆ చర్చిలో ఉన్న వాళ్ళకి చెప్పాం. ఏమని చెప్పాం తెలుసా, మేము ఆ అయ్యి వచ్చిండు కదా, ఆ పాస్టర్ వచ్చిండు కదా, ఆ గన్పూర్ ప్రార్థన పోతాం, ఇదంతా మీరు నడిపించుకోండి, మీరు ఎవరు రావద్దు అంటే, డబ్బులు ఇచ్చే చర్చిని వదిలిపెట్టి వెళ్తున్నారంటే మేమెందుకు రావద్దు అంటే, రాలేనా ఆడిచ్చుడు ఉంటుంది, మనమే ఇచ్చుడు ఉంటుంది, తీసుకుంటూ ఉంటుంది, మనమే ఇవ్వాలి, మనమే ఛార్జీలు పెట్టుకోవాలి. ఇది దేవుని పద్ధతి, దేవుని క్రమం, దేవుని విధానం అని అంటే వాళ్ళు అదే దాంట్లో కంటిన్యూ అయిపోయారు. దాదాపు ఒక 10 ఇయర్స్ బ్యాక్, ఆ 85వ సంవత్సరం నుంచి వాళ్ళు నడిపించబడిన వాళ్ళంతా ఒక 10 ఇయర్స్ బ్యాక్ నుండి అందరూ పరిశుద్ధాత్మ పొందుకొని అక్కడ చాలా సంఘాలు అయిపోయాయి. హల్లెలూయా. దేవుని బిడ్డలైపోయారు, పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. అక్కడికి వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు. కానీ అందులో ఉన్న మొదట ఉన్న గుంపు ఏదైతుందో ఆ గుంపంతా ప్రభు సన్నిధికి వచ్చేసింది. హల్లెలూయా. అలాగూ పరిశుద్ధాత్మ దేవుని ప్రత్యక్షత కలిగింది. ఆ ప్రత్యక్షతలు నిలబడి 91 నుండి దేవుడి నుండి ఏదైతే పొందుకున్నామో, ఏది అనుభవించామో అది మొట్టమొదలు మా బావగారి కుటుంబానికి చెప్పాను. హల్లెలూయా. ఆయన ఇంట్లో మొత్తం వెంకటేశ్వరులు పెద్ద ఫోటో ఉంటుంది, హనుమంతుని ఫోటో ఉంటుంది, అన్నారం యాక్షి ఇట్లా చేయుండి గుర్రం ఉండదు. ఇక్కడి నుంచి అక్కడ వరకు ఆయన రైల్వే ఎంప్లాయ్ కదా, మొత్తం కొమరిల్లు తీసుకుపోయేది. నేను మేనమామను కదా జుట్టు పట్టడానికి కొమరిల్లికి పోయేది, వేములవాడకు పోయేది కోడెగట్టు కట్టడానికి. ఎందుకంటే మేనమా నన్ను ఒక్కనే పట్టుకుపోయేది, నాకేంటి తినుడు తాగుడు ఉంటుంది కదా, అట్లా పోయేది అన్నట్టు. నేనే మారిపోతే నాకే రక్షణ వచ్చింది. నాకు రక్షణ వచ్చినప్పుడు నాకు గుర్తొచ్చింది మా అమ్మ నాన్న. హల్లెలూయా. మా అన్నదమ్ములు, మా వదినలు, మా బావ, మా అక్క. నేను యథార్థంగా చెప్తున్నాను, 92 నుండి 94 వరకు ఫస్ట్ నా సువార్త మా వాళ్ళకే పాస్టర్ గారిని తీసుకుపోయాను చిన్నపిల్లలకు. అక్కడ తెనుగులు రక్షించబడ్డారు. వాళ్ళను మా బావల ఇంటికి రమ్మని చెప్పాను. వాళ్ళ ఊరులో కదా, ఎక్కువ గొలుపుల్లో కదా. అరే ఇది బాగా దేవుడు నిజం ఉన్నట్టుంది అని ప్రార్థన చేస్తే మొత్తం మారు మనసు మందిలో విగ్రహాలన్నీ అయ్యే ప్రార్థన చేసి తీసేసిండు. హల్లెలూయా. మా పెద్దన్నైతే వాదించేది, ఆయన మటన్ షాప్, ఆయన మటన్ షాప్. అరే నేను పరలోకంలోనే ప్రజా కోర్టు పెట్టుకుంటా, వాడిని ఎందుకు పేదగా చేసినావు, నన్ను ఎందుకు వీళ్ళని ఎందుకు ధనవంతం చేసినావు, వాడు అట్లా ఎందుకున్నాడు, వీటి ఎక్కడరా దేవుడు, ఎక్కడరా మనుషులు. అక్కడ నేను ప్రజా కోర్టు పెట్టి మొత్తం ఈ దేవునిదే ఈ సాఫ్ చేస్తా అన్నట్టు మాట్లాడతాను. మైండ్ ఇది అయిపోతే అట్లా ఉంటుంది కదా. సరే ఏమని అనుకోని కానీ ప్రార్థన చేసిన
అన్న మారిండు, వదినమ్మ మారింది. హల్లెలూయా. అన్న కొడుకు పెద్దోడు నవీన్ అంటాడు, వాడు అయ్యప్ప మాల వేసుకున్నాడు. నేను సేవలోకి వెళ్ళినాక నాకు మస్తు బాధ అయిపోయింది. అప్పుడు నేనేమన్నా పెద్ద అయితే చెప్పిన, అయ్యా మరి నా కొడుకు, నేనే ఇంట్లోకి వెళ్ళి వాళ్ళందరూ గుడికి వస్తాడు, వాడు అదర్ క్యాస్ట్తో ఫ్రెండ్స్తో ఉంటాడు, వాళ్ళతో పాటు మాలేసుకున్నాడు. నాకు అర్థం కాలే, నాకు రోషం పౌరుషం అట్లెట్లా వేసుకుంటాడు అని వీనికి అర్థమైతలేదని, నేను దేవుని సేవకున్న పరువు పోతుంది అని ఇట్లా మాట్లాడుతాను. వన్ వేలో ఆలోచిస్తున్నా. కానీ పాస్టర్ గారు ఒక మాట చెప్పిండు, ఆ రోజు నుండి నా థింకింగ్ని మార్చుకుని. ఏమని తెలుసా? యోహాన్ అంతకుముందు విచ్చలుడిగా జీవించాడు కదా, యవనస్తుడు కదా, ఈ 40 రోజులన్నా నిష్టగా ఉంటాడు కదా, కొంచెం డిసిప్లిన్ వస్తుంది కదా, మార్నింగ్ లేస్తాడు కదా, కాళ్ళకు చెప్పులు ఉండే కదా, వాళ్ళ భోజనం వేరే కదా, వాళ్ళు ఉండేది వేరే కదా, అదొక భక్తే కదా, కనీసం శరీరానికి ఒక డిసిప్లిన్ వస్తుంది అంటే అప్పటి నుంచి నా ఆలోచన మార్చుకున్నా. హల్లెలూయా. దేనికి తొందరపడద్దు, ఏ విషయంలో తొందరపడద్దు. ఓపికే, వెయిటింగే వెపన్. ఆ తర్వాత ఒక 5 సంవత్సరాల లోపు వాడు దేవుని సన్నిధికి వచ్చాడు. పెళ్ళయింది. ఇప్పుడు వానికి పిల్లలు, వాళ్ళ ఫ్యామిలీ అంతా, మా పెద్దన్న ఫ్యామిలీ అంతా, హల్లెలూయా, మా చిన్నన్న ఫ్యామిలీ అంతా, మా అమ్మంతా, ఇప్పుడు అందరూ కూనూరు ఆరాధనకు పోతారు. అక్కడ పీటర్ నడిపిస్తాడు. హల్లెలూయా. సంఘంలో మెయిన్ మెంబర్స్ అయిపోయారు. ఎంత సంతోషం అండి. హల్లెలూయా. మన ఫ్యామిలీ, హల్లెలూయా, మన కుటుంబం, మన ఫ్యామిలీ మెంబర్స్ ఖచ్చితంగా క్రీస్తు సువార్తను అందించాలా, క్రీస్తు సువార్తను అందించాలా. వాళ్ళు తినుతూ తాగుతూ విచ్చలవిడిగా జీవించి, వాళ్ళు క్రీస్తులో ఉంటే పర్వాలేదు, కానీ సర్వసత్యంలో కూడా నడిపించాలి. హల్లెలూయా. కాబట్టి గుర్తుపెట్టుకోండి, యేసును తెలుసుకున్న వెంటనే, గుర్తించిన వెంటనే పేతురును తీసుకొని యేసుకు పరిచయం చేశాడు. హల్లెలూయా. నీవు, నేను, మనము ఈ పరిచర్య ఆరంభించదుముగాక, ఈ సేవ చేసుదుముగాక. బిగినింగ్ నుండి చేసిన సేవ అదే. 92 నుండి 94 వరకు జరిగిన పరిచర్యే ఇప్పుడున్న గ్రామాలు, పట్టణాలు, 200 మంది, 500 మంది బ్యాప్టిసాలు. మళ్ళీ 175% విగ్రహాలు తీసేసి స్వచ్ఛందంగా సాతాను శక్తి నుండి, చేతబడి శక్తి నుండి, మాంత్రిక శక్తి నుండి దాదాపు 190% మందికి మనమే బ్యాప్టిసాలు ఇచ్చాము. హల్లెలూయా. మిగతా 10-15% ఆయా ప్రాంతాలున్న క్రైస్తవులు దేవుని సత్యం అర్థమయ్యి, పరిశుద్ధాత్మ పొందుకొని, దేవుని చేత బలం పొందుకొని సర్వసత్యములకు వచ్చారు. ఎలాగూ అంటే ఫస్ట్ మేము హిందువులం, తర్వాత బ్యాప్టిస్ట్ క్రైస్తవులం, తర్వాత క్యాథలిక్ క్రైస్తవులం, తర్వాత సంపూర్ణ పరిశుద్ధాత్మలోకి వచ్చాము. అనుభవంలోకి వచ్చిన మమ్మల్ని సీమోను, పేతురు, ఆంద్రేయను పిలిచినట్టు యేసయ్య నన్ను పిలిచాడో. హల్లెలూయా. నా సిలువనెత్తుకొని, నా సిలువ ప్రయాణముల ముందు కొనసాగని ఆయన పిలుపునందుకొని. హల్లెలూయా. ఇది ఇప్పుడు జర్నీ కాదండి. రండి ప్రార్థన చేసుకుందాం. మీకు ఎన్నో అనుభవాలు ఉన్నాయి, ఒక్కసారి ఆలోచించాలి సహోదరి. పెద్ద మొక్కలు వేయండి ప్లీజ్, పెద్ద మొక్కలు వేయండి. నేను ప్రార్థన చేసి ముగించబోతున్నాను. హల్లెలూయా. ఆరోగ్యం సహకరిస్తే పెద్ద మొక్కలు వేయండి, లేదంటే జస్ట్ ఒక్క 5 నిమిషాలలో నేను ముగించబోతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరు కళ్ళు మూసుకుంటారా? అందరు కళ్ళు మూసుకుంటారా? రక్షించబడిన నీవు, విడుదల పొందిన నీవు, దీవించబడిన నీవు, ఆరోగ్యం పొందుకున్న నీవు, పరలోక స్వాస్థ్యం కొరకు సిద్ధపడుతున్న నీవు, పరలోక మహిమ కొరకు ఎదురు చూస్తున్న నీవు, నీ బంధువులు ఎంతోమంది ఉన్నారు, నీ కుటుంబ సభ్యులు ఎంతోమంది ఉన్నారు, నీ ఫ్రెండ్స్ ఎంతోమంది ఉన్నారు. ఒకవేళ వాళ్ళందరూ ప్రభువుని తెలిసిన వాళ్ళైతే సర్వసత్యంలోకి నడిపించు. లేదు, వారు సర్వసత్యంలోనే ఉన్నారనుకుంటే, నీ జీవిత ప్రయాణంలో ఫ్రెండ్స్ కొంతమంది ఉంటారు. రైలు ప్రయాణంలో కానీ, బస్సు ప్రయాణంలో కానీ, పని ప్రయాణంలో కానీ, వ్యాపార ప్రయాణంలో కానీ కొత్త కొత్త వ్యక్తులు నీకు తారసపడతారు. యేసుని ఎరగని వాళ్ళు, క్రీస్తు తెలియని వాళ్ళు తారసపడతారు. నీకున్న ఇంటిమేషన్ బట్టి వారి సమస్యలు నీతో చెప్పుకుంటారు. విను, సావధానంగా విను. కానీ ఒక్క విషయం చెప్తాను, నీకంటే ఎక్కువ కష్టాలు నాకుండే, నీకంటే ఎక్కువ సమస్యలు నాకుండే. నా జీవితంలో యేసయ్యను ఒక వ్యక్తి పరిచయం చేశాడు. ఒక వ్యక్తి నన్ను యేసుక్రీస్తు గురించి చెప్పి మాట్లాడి
నా కొరకు ప్రార్థన చేశాడు. నా మనసు యేసయ్య మీద ఉంచాను. ఆ యేసయ్య నన్ను నా కష్టాల నుంచి కట్టెక్కించాడు, నా బాధల నుంచి కట్టెక్కించాడు. ఈ బాధలు కష్టాలే తొలగిపోతాయి అనుకున్నా, కానీ నా ఆత్మ పాపం రోగంలో ఉందని నాకు తెలిసింది. మందిరకు వెళ్ళడం ద్వారా, వాక్యం వినడం ద్వారా నాకు నేనే పాపిని నొప్పుకొని బాప్తిసం తీసుకొని రక్షణ అనుభవంలోకి వచ్చి దేవుని మార్గంలో నడుస్తున్నాను. మిమ్మల్ని రమ్మని నేను అనా, కాకుంటే మీకున్న కష్టాల నుంచి నువ్వు విడుదల పొందగలుగుతావు. నేను నీకంటే ఎక్కువ కష్టాలు అనుభవించి నేను విడుదల పొంది ఈరోజు నెమ్మదిగా ఉన్నాను. ఆ నెమ్మది మీకు కూడా వస్తుంది. మీరు మనసులో యేసుని తలుచుకోండి, నేను మీ కొరకు ఒక మాట ప్రార్థన చేస్తాను అని చెప్పండి. ఆ తర్వాత వాళ్ళే నీకు ఫోన్ చేస్తారు. ఏదైనా కష్టం వచ్చినా, వాళ్ళ ఇంట్లో ఏదైనా సమస్య ఉన్నా, అప్పుడు వెంటనే 4 ముచ్చట్లు చెప్పు, మళ్ళీ ప్రార్థన చేయి, మళ్ళీ ప్రార్థన చేయి. అట్లా వ్యక్తికి దేవుని మీద, నీ మీద అభిమానం పెరుగుతుంది. అభిమానం ఏమైపోద్ది? నేను చెప్తే నేను దీవించబడుతున్నావు కదా, నేను వెళ్తున్న సంఘం ఒకటి ఉంది, పాస్టర్ గారు ఉన్నారు, మీకు అభ్యంతరం లేదంటే మీరు అక్కడికన్నా రండి, చర్చికి కాదు, నేను అయ్యగారు నన్ను పిలుస్తా, మా ఇంటికన్నా రండి, లేకపోతే మీరు ఎక్కడ ఉంటే అక్కడికి రమ్మంటే అక్కడికైనా తీసుకొస్తా, మీ కొరకు ప్రేయర్ చేపిస్తా. వాళ్ళు ప్రార్థన చేస్తేనే యేసయ్య నా జీవితాన్ని బాగు చేశాడు, ఇట్లా పరిచయం చేయండి, వాళ్ళకు ప్రార్థన చేస్తాం, దేవుడు అద్భుతం చేస్తాడు. అప్పుడు మీ ఇంట్లో ఏదైనా మీటింగ్ పెట్టుకున్నాం అనుకో, అప్పుడు వాళ్ళని ప్రత్యేకంగా ఇన్వైట్ చేయి, అక్కడ దేవుడు మాట్లాడతాడు సూటిగా. హల్లెలూయా. దేవుని సన్నిధి, దేవుని బిడ్డల ప్రేమ, ఆ పలకరింపు, ఆ ఆప్యాయత, అదంతా కొత్తగా అనిపిస్తుంది. కొత్తలు కదా, అంత కొత్తగా అనిపిస్తుంది, అదేదో తెలియని ఆనందం అనిపిస్తుంది. ఆ తర్వాత ఆయన అంటాడు, నువ్వు చర్చికి పోయేటప్పుడు నన్ను ఒకసారి తీసుకెళ్ళవాలి. వస్తూ ఉంటాడు. వస్తూ ఉంటే ఒక్కడే వస్తాడు. ఆ తర్వాత మనల్ని ఇంటికి తీసుకెళ్తాడు. ఆ తర్వాత కుటుంబాన్ని తీసుకొస్తాడు. ఆ తర్వాత ప్రభు నన్ను దర్శించాడు, నాకు బాప్తిసం కావాలి, నాకు రక్షణ కావాలి, నాకు దేవుడు కావాలని అంట. అప్పుడు యేసు ఎందుకు వచ్చాడో, ఎందుకు చనిపోయాడో, ఎందుకు తిరిగి లేచాడో, ఎందుకు రాబోతున్నాడో, అప్పుడు ఆ సువార్తను మనం ప్రకటించాలి. హల్లెలూయా. ఇది ఒక క్రమంగా ఉంటుంది. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, ఇట్లా పీజీ స్టాండర్డ్లో. హల్లెలూయా. ఇదంతా ఒట్టిన తేలికగా జరగదు. మనం గిన్నెలో వండిన అన్నం అంతా మనం ఒక్కలమే తినం కదా. ఇంట్లో 10 మంది ఉంటే 10 ప్లేట్లలో పెడతాం. ఎవరి ప్లేట్లు ఉన్న అన్నం వాళ్ళు ఒకటేసారి అమాంతంగా నోట్లోకి పోదు కదా, కొంచెం తింటూ ఉంటాం. అంతే ఈ ఆత్మీయ జీవితంలో కూడా అంతే. అర్థం కానీ వదిలేయి, అర్థమైన దాన్నే పట్టుకో, తెలిసిన దాన్నే పట్టుకో, ఇంకా దేని మీదకి నీ మైండ్ పోనీయకు, డైవర్ట్ కానివ్వకు. ప్రభు మీద ఫోకస్ చేయి, ఆయన ఆలోచన మీద ఫోకస్ చేయి, ఆయన మనసు మీద ఫోకస్ చేయి. ఆ విధంగా నువ్వు వెళ్తూ ఉండు. అదే సమయంలో నీ కుటుంబానికి నువ్వు బలం, నీ పిల్లలకు నీవే బలం, నీ భార్యకు నువ్వే బలం, నీ భర్తకు నీవే బలం, నీ ఫ్యామిలీకి నీవే బలం, నీ ఇంటికి నీవే బలం. దేవుడే బ్యాక్ బోను. దేవుని తర్వాత నీ కుటుంబమే నీకు బలం. ఎక్కడికి వెళ్ళినా నువ్వు ఇంటికి వెళ్ళాల్సిందే, ఎక్కడికి వెళ్ళినా నీ పిల్లలతో, నీ భార్యతో, నీ భర్తతో గడపాల్సిందే. ఫ్యామిలీ ఆ ఫ్యామిలీ అంతా ప్రభులో ఉండాలి, ఆ ఫ్యామిలీ అంతా ప్రభుతో ఉండాలి. ఆ తర్వాత దేవుని సేవకుల కుటుంబం, ఆ తర్వాత సంఘము, సహవాసము. ఇదొక ఆర్డర్లో వెళ్తూ ఉంటుంది. అయితే యేసు నీకు పరిచయం అయ్యాడు కదా, యేసు నీకు అర్థమయ్యాడు కదా. బాప్తిసం ఇచ్చి యోహానులాగా యేసయ్యను పరిచయం చేస్తావా? ఎదిగో లోక పాపాలు మోసుకొని గొర్రెపిల్ల, నువ్వు అనుభవించావనుకో, నువ్వు ఆచరించావనుకో, సీమోనుకు చెప్పి యేసయ్య దగ్గరికి నడిపించినట్టు నడిపించగలుగుతావా? నతనీయుల్లాగా ఉంటారు. అక్కడి నుంచా, ఆ ప్రాంతం నుంచా, ఆ ప్రాంత ప్రజల, ఆ నజరేతు గ్రామమా, ఆ మనుషుల, అక్కడ మంచిది ఉందా అనేటోళ్ళు ఉంటారు, ఉండని. కానీ వాళ్ళే దేవుని పిల్లలుగా మారుతారు. ఆ వ్యక్తి ఆ మాట అన్నాడని ఆ వ్యక్తి హృదయంలో కపటం లేని సంగతి యేసయ్యకు తెలిసింది. హల్లెలూయా. మంచిది ఏదైనా రాగలదా అని ఆ నోటితో వచ్చిన మాటను వీళ్ళు పట్టుకున్నారు, ఫిలిప్పు కానీ యేసయ్య అంతరంగాన్ని చూసి, హల్లెలూయా, నతనేల్, నిజముగా కపటము లేని ఇశ్రాయేలుడవు నువ్వు, కంగు తిన్నాడు. అరే, నా ఆత్మస్థితికి నేను ఎలా తెలుసు అంటే ఇంకొక అడుగు ముందుకేసాడు. తన డార్క్ సైడ్ కూడా మాట్లాడాడు. నీవు ఫిలిప్పును కలుసుకోకముందు అంజూరపు చెట్టు దగ్గర ఉన్నప్పుడే, కూర్చున్నప్పుడే నేను నిన్ను చూశాను అనగానిగా ఇంకా కంగు తిన్నాడు. అమ్మో, నువ్వు దేవుని కుమారుడవు, హల్లెలూయా,
అలాగూ నువ్వు అనుభవంలోకి అనుభవించావు. నేను ఆ క్రీస్తుని అనుభవించాను. నేను ఆయన స్వరం విన్నాను. ఆయన నా మనసును మార్చాడు. ఆయన నా హృదయాన్ని చేంజ్ చేశాడు. అందుకే సందర్భం ప్రతిసారి టెస్ట్ అని ఎందుకు చెప్తానంటే, మీ హృదయంలో ఫిక్స్ అవ్వాలా, దేవుని విధానం ఫిక్స్ అవ్వాలా, దేవుని ఆలోచనలు ఫిక్స్ అవ్వాలా. పరిశుద్ధాత్మ దేవుడు దానికి నీరు గట్టి ఫలింపజేసి ఆజ్యం పోసి అగ్ని అభిషేకముతో నిన్ను నీ కుటుంబాన్ని క్రీస్తులో కడుతాడు. సంస్థలో కాదు, సంఘములో కాదు, యేసులో. తరువాత నీ కుటుంబం, తరువాత దేవుని సేవకుల కుటుంబంతో, తరువాత సంఘ సహవాసములో. హల్లెలూయా. ఇలాగూ దేవుని విధానంలో వెళ్దామా? రెండు చేతులు పైకెత్తి కృతజ్ఞతలు చెల్లిద్దామా? హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.